దిస్ ఈస్ రిచర్డ్ వెంకరెడ్డి. వెల్కమ్ బ్యాక్. సో 2015 చేసాం, 14 చేసాం, 13 కూడా చేసాం. సో నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ 2012 యూపీఎస్సి అఫీషియల్ క్వశ్చన్ పేపర్ సెట్ ఏ. Once again I'm saying that I don't apply tricks directly. Develop the mindset. First మనకి instinct, second is knowledge, third is the tricks. Don't apply tricks blindly. Just develop the mindset అంటే ఎలా చేస్తున్నావు అది ప్రాసెస్ని డెవలప్ చేయండి. అండ్ ఇప్పుడు అగైన్ ఆప్షన్స్ని కవర్ చేయండి. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ 2023 స్టైల్లోని. ఎందుకంటే ఎన్ని చేసినా సరే క్వశ్చన్స్ అయితే అడగాల్సిందే. సో ఈ 1 2 3 స్టేట్మెంట్స్, 3 4 5 ఆర్డర్ స్టేట్మెంట్స్ ఇలాగే ఉంటాయి. కింద ఆప్షన్స్ ఓన్లీ 1 ఓన్లీ 2 ఏదైనా మార్చచ్చు. బట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్ స్టైల్ 2023 స్టైల్ కాబట్టి సో వీ విల్ నాట్ సీ ద ఆప్షన్స్. ఓకే, ఫైన్. ఫస్ట్ క్వశ్చన్. In the areas covered under the Panchayat Extension Act. The areas covered under the Panchayat Extension Act 1996. What is the role or power of Gram Sabha? Gram Sabha has the power to prevent alienation of land in the scheduled areas. Alienation of land in scheduled areas. Okay. Gram Sabha has the ownership of minor forest produce. The generic recommendation of Gram Sabha is required for granting prospecting license or mining lease for any mineral in scheduled areas. Any అనేది మరి ఎక్స్ట్రీమ్ ఉందండి. మేజర్ మినరల్స్ కూడా అయిపోతాయా? సో ఐ విల్ గో ఫర్ 3 is wrong. సో 2 is right. ఫస్ట్ స్టేట్మెంట్, గ్రామ్ సభ has power to prevent alienation of land in the scheduled areas. అందుకనే నాకు తెలిసి పేస్ యాక్ట్ ఇచ్చుంటారు. సో ఐ విల్ గో ఫర్ 1 and 2 if it is option is there. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్లో ఓన్లీ 1 ఓన్లీ 2 ఆ పేర్స్ వస్తే 2 పేర్స్ పెడతాను. శ్రీనాథ్, నువ్వు ఆన్సర్ ఏం పెట్టావు? ఆప్షన్ చెక్ చేస్తాను. 1 and 2 ఆప్షన్ ఉందా? బి. నువ్వేం పెట్టావు? సేమనా? Okay, answer is Bombay. Official answer kuda. Okay, next, second question. In the Parliament of India, the purpose of adjournment. Again I'm saying pause the video. First మీ బ్రెయిన్ అప్లికేషన్ చేయండి. తర్వాత లైక్ అంటే మేము చేసే థింకింగ్ అని చూడండి. సో యూ విల్ డెవలప్ దిస్ మైండ్ సెట్. సో పర్టికులర్ మైండ్ సెట్ డెవలప్ చేయండి. అంటే లైక్ రాదర్ దెన్ అప్లయింగ్ జస్ట్ బ్లైండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే స్టే ఇన్ ద ప్రెజెంట్. అక్కడ ఉన్నది ఎలా అంటే లైక్ ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ని ఎలా అప్లికేషన్ చేయాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎంత చదివినా సరే ఎట్ దెన్ ఆ 2 అవర్స్ని ప్రెజెంట్ అవ్వాలి. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఎంత చదివినా సరే వేస్టే కదా. సో నువ్వు మొత్తాన్ని చదివావా చదవాలని నో వన్ ఈజ్ ఆస్కింగ్. లైక్ జస్ట్ స్టే ఇన్ ద ప్రెజెంట్, సీ ద క్వశ్చన్ ప్రాపర్లీ, ఎవాల్యుయేట్ ఇట్ ప్రాపర్లీ. Okay, in the second question, in the Parliament of India, the purpose of adjournment motion. Okay. Adjournment motion is, so basically something is ayindi then koncham adjourn chesaru. Okay, maybe ala anukuntunna, and otherwise chudam. To allow a discussion on a defined matter of urgent public notice. Okay, to let the opposition members collect information from the ministers, to allow a reduction of specific students. Second statement enduku kottesarante, I felt outright. నేను ఎక్కడ చదవడం కూడా చదవలేదు. I have read adjournment motion in Parliament chapter on Lakshmikant, but I didn't study second statement as like I am trusting my brain. Like so if నేను చదవకపోతే లేదు అంతేకాని మళ్ళీ నేను ఇంకో సెకండ్ థాట్కి వెళ్ళట్లా. టు allow a reduction of specific amount in demand for a grant. అది adjourn motion అయితే కాదనుకుంటున్నా. డెఫినెట్లీ అది ఇంకేదే చదివాను, బట్ ఇప్పుడు గుర్తులేదు. బట్ దట్ ఈస్ నాట్ an adjourn motion, I'm sure of. To postpone the proceedings to check the inappropriate or violent behavior of some members. To allow a discussion on a definite matter of urgent public importance. See, I would go for A. Violent behavior అనేది నేను ఎప్పుడు చదువుకోలేదు నాకు అనిపించింది వైలెంట్ అనేది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ. టు బి ఫ్రాంక్, ఎగ్జాక్ట్లీ నేను కూడా పార్లమెంట్ చాప్టర్ చదివి ఇప్పుడు లైక్ మోర్ దెన్ లైక్ 1.5 2 years అయింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఏ. నువ్వేం పెట్టావు? ఆన్సర్ అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనా? అండ్ ఇక్కడ ఇంకోటి చూడు, 2 yellow ఉందా? 2 A and C. సో యూ డెఫినెట్లీ నో దట్ బిట్వీన్ A and C. So C is definitely, you know, that is wrong. So again, see, one more thing I'm saying is that ఇప్పుడు మనం 2012 పేపర్ చేస్తున్నాం. నేను ఈ పేపర్ చేసి లైక్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్ ఈ పేపర్ నేను 4 years 5 నేను కూడా చేయలేదు. బట్ నేను ఒక మైండ్ సెట్ని డెవలప్ చేస్తాను. ఇది 2024 లైక్ అన్ని పేపర్ పీవీకి మైండ్ సెట్ డెవలప్ చేస్తాను. ఇట్ ఈస్ బీయింగ్ అప్లికబుల్ ఇన్ 2012. 2024 కూడా అప్లికబుల్ అయింది. అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో రియల్ ఎగ్జామ్లో మళ్ళీ అనుకోవద్దు ఏంటి అప్లికబుల్ అవుతుందా, యూపీఎస్సీ ట్రెండ్ మార్చిందేమో. సేమ్ ట్రెండ్ మనము ఇప్పుడు ఫాలో అయ్యేది 2012 కూడా ఫాలో అవుతాం. ఇప్పుడు 1998 పేపర్ తీసుకుని ఫాలో అవుతాం. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద రీజన్ వై వీ స్టడీ 2015. అంటే మిగతా 5 పేపర్స్ మనం తీసి మనం కూడా చేయొచ్చు. అండి కీ చూసి మనం ఆన్సర్లు చెప్పవచ్చు. మార్కెట్లో మిగతా 5 పేపర్స్ దొరుకుతాయి, దొరకవు. అంతే కదా. సో నేను అంటుంది ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసాం.
దాన్ని అప్లికేబుల్ చేస్తున్నా, లైవ్లో అప్లికేషన్ చేస్తాను. నేను కూడా చేయాలి, చదవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ థింగ్స్ మనం అంటే లైక్ ఇది నేను లైక్ ఈ పేపర్ నేను కూడా ఏం చేయలేదు కదా. సో నాకు ఎన్నో తప్పులు పోతున్నాయి, నేను కూడా లెర్న్ చేస్తున్నాను. దట్స్ వై మన ఛానల్ పేరే రివైజ్ విత్ మీ. ఓకే, లెట్స్ గో టు ద థర్డ్ క్వశ్చన్. సో డోంట్ థింక్ దట్ చెప్పబోయే పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్లో కొత్తగా ఆలోచించదు. ఈసారి యూపీఎస్సీ ట్రెండ్ మార్చిందేమో, యూపీఎస్సీ ఈసారి ఇలాంటి ఏంటిది ట్రిక్స్ చేసే వాళ్ళకి లేదంటే వాటర్ మేబీ అది ఈసారి ఆడడం కోసం యూపీఎస్సీ బౌన్స్ వేసి చాలా లేపేస్తుంది. పేరెంట్స్ టైం 1998 1995 అంటే మన పేరెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టైంలో కూడా సేమ్ అప్లికేబుల్. యా, సో ఆల్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ఐఎమ్ సేయింగ్ దట్ మైండ్ సెట్ అని ఒక ప్రాసెస్ ఉంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫాలో దిస్ ప్రాసెస్, బట్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఐ గెట్ లూజ్ ద క్వశ్చన్ ఆల్సో. బట్ ఫస్ట్ ఏం చేయాల్సింది, నా ఇన్స్టింక్ట్ ఫాలో చేయడం లేదా. సెకండ్ ఈజ్ లైక్ మన నాలెడ్జ్తో చేసింది లేదా. అండ్ థర్డ్ ఈజ్ ద ట్రిక్. ఇన్స్టింక్ట్ ఎందుకంటే చెప్పాను 75-80% నాకు స్టేట్మెంట్ నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఈ కేషన్ చూడు, సెకండ్ స్టేట్మెంట్లో చూడు, టు లెట్ అపోజిషన్ మెంబర్స్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మినిస్టర్స్ అనేది నేను చదవలేదు. నాకు డైరెక్ట్ ఇన్స్టింక్ట్ చెప్పింది, అరే నువ్వైతే లక్ష్మీకాంత్ చదవలేదు, అది మోస్ట్లీ లేదు. ఇఫ్ లేకపోతే మళ్ళీ ఉంటుందేమో నేను అనుకోవట్లే, లేదంటే లేదు అంతే. సో ఐ బిలీవ్ ఇన్ మైండ్ అంతే. అగైన్ సారీ ఫర్ ది ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ బికాజ్ ఐఎమ్ సేయింగ్ దట్ మీరు ఇన్ని ట్రిక్స్ అన్ని అప్లై చేసినా సరే మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు మీరు నమ్మగలం ఇంపార్టెంట్. అందుకని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇట్స్ ఓకే. థర్డ్ క్వశ్చన్, హౌ డస్ ఎన్బిఏ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ఇండియన్ అగ్రికల్చర్? ఫస్ట్ స్టేట్మెంట్, ఎన్బిఏ చెక్స్ ది బయోపైరసీ అండ్ ప్రొటెక్ట్స్ ఇండిజినియస్ అండ్ ట్రెడిషనల్ జెనెటిక్ సోర్సెస్. ఓకే, ఇది ఏమంటే ఆబ్జెక్టివ్లో ఉంది, సో మోస్ట్లీ రైట్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం. NBA directly monitors and supervises the scientific research on genetic modification of crop plants. Directly supervises the scientific, monitors, supervises. ఇది మరీ కొంచెం తేడాగా ఉంది, ఎందుకంటే సూపర్వైజర్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడెక్కడ అవుతుంది, అన్ని ఇన్స్టిట్యూట్లోనే అవుతుంది, అన్ని దగ్గర చూస్తుందా అన్న డౌట్. చూద్దాం పోవడం. స్టిల్ థర్డ్ది, అప్లికేషన్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటెడ్ టు జెనెటిక్ ఆర్ బయాలజికల్ సోర్సెస్ cannot be made without the approval of NBA. In IPL related to without the approval of NBA. I think ఇంకా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ NBA లేదంటే EPCA యాక్ట్ కింద జెనెటికల్ రిసోర్సెస్ వస్తాయని నాకు తెలుసు. అది EPA యాక్టా లేదంటే EPA యాక్ట్ ఓకే, బట్ స్టిల్ NBA అని డౌట్. సో టు బి ఫ్రాంక్ ఐ డోంట్ నో దిస్ ప్రాపర్లీ, బట్ okay fine, let's see what we have on the plate. First statement చూడు, NBA checks the biopiracy and protects the indigenous and traditional genetic resources. So this is objective. ఎప్పుడైనా కొత్త స్టేట్మెంట్ అని ఇస్తే దానికి ఏమి ఆబ్జెక్టివ్ చెప్తుంది. సో ఐఎమ్ థింకింగ్ ద ఫస్ట్ ఈజ్ ద థింగ్, ద ఫస్ట్ ఈజ్ డెఫినెట్లీ దేర్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. NBA directly monitors and supervises the scientific research on genetic modification of crop plants. National Biodiversity Authority డైరెక్ట్లీ మానిటర్స్ అండ్ సూపర్వైజర్స్. నాకు ఎందుకు తేడా కొడుతుంది, డైరెక్ట్లీ మానిటర్స్ అనేది అన్ని ఇన్స్టిట్యూట్ చేస్తుందన్న డౌట్. సో ఇన్స్టింక్ట్ ఫాలో అవుతున్నా, అండ్ గోయింగ్ విత్ కొడుతున్నా. అప్లికేషన్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటెడ్ టు ది జెనెటిక్ ఆర్ బయాలజికల్ రిసోర్సెస్ కెనాట్ బి మేడ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ NBA. మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకేదో అథారిటీ ఉండాలి కదా, లేదంటే ఎవరు కూడా చేస్తాడు. అది NBA కాదు, నాకు డౌటే. బట్ స్టిల్ మెన్షన్ ఈస్ సెయింగ్ గో ఫర్ ఇట్, టేక్ ఎ బెట్ ఆన్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు 2023 స్టైల్ వస్తే నేను ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అంటే నేను 2 పేర్స్ పెడతా. బట్ ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం ఇన్ కేసు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో. సో ఐ విల్ గో ఫర్ 1 and 3. మేము పెట్టాం 1 ఓన్లీ పెట్టావా? ఫస్ట్ చెక్ చేద్దాం. ఏది ఏ క్వశ్చన్? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ఎందుకు పెట్టి 1 పెట్టాం? సో అదే నాకు థర్డ్ కొద్దిగా అనిపించింది. నాకు ఏది కెనాట్ అన్నాడు, సో ఎందుకో నాకు అది రాంగ్ అనిపించింది. ఓకే, సో అప్పటికి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ANCలో. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లైక్ I don't know for sure about 3. So in a 3 statement, whenever confused between single option and 2 option, so go for 2 options. నీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలియదు, షూర్ షాట్ నాకు తెలియదు, మరి ఏమో అనుకుంటే ఏమో అవుతుంది, మన అటెంప్ట్ కూడా ఏమో అయిపోతుంది. అది ఇప్పుడు నేర్చుకున్నా. ఎప్పుడైనా సింగిల్ ఆప్షన్ డబుల్ ఆప్షన్ 3 స్టేట్మెంట్ కమ్స్ అయితే డబుల్ ఆప్షన్కి వెళ్ళాలి. అంతే, 3లో 2కి వెళ్తాం అంతే. ఇఫ్ ఇట్ ఆల్ విల్ లూజ్ ఇట్స్ ఓకే, ఎందుకంటే అట్ ద ఎండ్ చాలా స్టేట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ అరౌండ్ 40 క్వశ్చన్స్ ఉండొచ్చు 3 స్టేట్మెంట్స్. ఇట్ విల్ డెఫినెట్లీ బీ 60%, 3లో 2 అనేది. సో ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ అంత స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ల్యాండ్ డెఫినెట్లీ బీ పాజిటివ్. నువ్వు ఎన్ని క్వశ్చన్ పెడితే అన్ని. సో ఇప్పుడు నెగిటివ్ రాచుకుని, బట్ అవర్ ఎయిమ్ ఈజ్ నాట్ టు గెట్ 200 మార్క్స్. అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ జస్ట్ క్వాలిఫై ద 100+. 50% అబవ్ వస్తున్నా యూ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇట్. The NGT
NGT Act 2010 was enacted in consonance with which of the following provisions of Constitution of India? NGT Act 2010 was enacted in consonance with which of the following provisions of India? NGT and okay fine. Right to health environment considered as part of provisions for the grant of rising the level of administration scheduled areas. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇంత మరీ చాలా స్పెసిఫిక్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళను. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ్ సభ యాజ్ మెన్షన్ అనేది 2043. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? ఎన్జిటికి 2 and 3 అయితే నాకు అర్థం కావట్లేదు. అది డెఫినెట్లీ 1 అయితే ఉన్నది అనిపిస్తుంది. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఉంది కాబట్టి బేసిక్ స్ట్రక్చర్లోనే ఉంటుంది అనుకుంటా. బేసిక్ స్ట్రక్చర్లో కాదు, అదే 21 ఆర్టికల్లో. Provisions, second question, provisions granted for raising the level of administration, provisions of grants for raising the level of administration scheduled areas for welfare of scheduled tribes under the, నాకు ఎందుకు సెకండ్ టైంలో లేదనిపిస్తుంది, గ్రాంట్స్ NGT యాక్ట్ సంబంధం లేదనిపిస్తుంది. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ్ సభ యాజ్ మెన్షన్ అండర్ ది ఆర్టికల్ 243A, దానికి NGT యాక్ట్కి సంబంధం ఉంది. ఇఫ్ ఇట్ ఇస్ 240 అండ్ లైక్ సి నాకు థర్డ్ స్టేట్మెంట్ నాకు తెలియదు, బట్ సెకండ్ స్టేట్మెంట్ గ్రాంట్స్ అయితే NGT యాక్ట్ సంబంధం అనిపిస్తుంది. నాకు థర్డ్ స్టేట్మెంట్ అయితే తెలియదు. బట్ అవుట్లెట్ ఎక్కడ కూడా తీసుకొచ్చి గ్రామ సభని పెట్టలేడు. క్వశ్చన్ సడన్గా గ్రామ సభ తీసుకొచ్చి పెట్టలేడు. 3లో 2 అనిపిస్తుంది. సో నేనైతే 1 and 3కి వెళ్తాను. బట్ లెట్స్ సీ ద ఆప్షన్స్ ఇక్కడ. అంటే 2023 షెల్ అయితే నేను 2 pairsకి వెళ్తాను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ ఏం చూద్దాం. సో 1 డెఫినెట్లీ ఉంది, ఇది తీసే. ఆల్ ది బుక్ యూజువల్లీ వెళ్ళను, సో ఐ విల్ గో ఫర్ 1 and 3. Yeah, I also went with 1 and 3. Same logic. 1 for sure I know, second for sure like other wrong. So third is confused. So ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ఏ. Okay fine, I am ready to lose. అంతే కదా. 40 క్వశ్చన్స్లో ఇలా పాజిటివ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ థర్డ్ చదవగానే యాక్టింగ్ సంబంధం లేదు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ డోంట్ నో, ఐ కెనాట్ టేక్ రిస్క్ ఆన్ దట్. అంటే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యాను, 3 to 2 వెళ్తే ఇట్స్ ఓకే, క్లియర్గా ఉంటాం. వేదర్ దైనా కొన్ని దగ్గర పోయి అంటే ఏదో ఒకటి ఫాలో అయితే బెటర్. విల్ ఎండ్ అప్ మోర్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఆవిడ చేయలేదు, తెలియదు అడిగి ఇక్కడ పెట్టాడు 3 to 2, ఓకేనా. ఇక్కడేమో +2 వచ్చింది, ఇక్కడేమో -0.6 వచ్చింది. 1.3 పాజిటివే కదా, అది తెలియకపోయినా సరే. ఒక స్టేట్మెంట్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ నేషనల్ వాటర్ మిషన్ ఈజ్ ప్రాపర్లీ అండ్ కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ది కంట్రీ? సో ఇప్పుడైతే నాకు తెలియదు నేషనల్ వాటర్ మిషన్ ఉందని కూడా. పార్ట్ ఆఫ్ ది వాటర్ నీడ్స్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్ విల్ బి మెట్ త్రూ రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్. పార్టే కదా, ఏంటి వచ్చి ఎవరికి తెలుసు. ద వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కోస్టల్ సిటీస్ with inadequate alternative source of water will be met by adopting appropriate technologies that allow for the use of ocean water. తప్పేముంది, appropriate technology అని ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. all the rivers of Himalayan origin will be linked to the rivers of peninsular. ఆల్ ఏంది తీసే ఎక్స్ట్రీమ్. అది ఒకటి ఉంది 10 kilometers నడిచింది, దాని లింక్ చేసేస్తాడు, ఎక్కడ తవ్వేస్తాడు. The expenses incurred by farmers for digging borewells and for installing motors and pump sites to draw groundwater will be completely reimbursed by government. అమ్మో, అంత డబ్బులు ఆడ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర? లేవు. ఓన్లీ 2 pairs. 4లో వెళ్ళిపోతుంది, 4లో 2కి వెళ్తాం. ఆన్సర్ ఉందా అక్కడ? బి ఉంది, అంతే. ఫిఫ్త్ ఆన్సర్ చూద్దాం. ఫిఫ్త్ ఆన్సర్ ఇస్ బాంబే, అంతే. ఇంకేమున్నాయి అందులో? ఏం లేగా. 6th question, కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అండర్ ది DPSPs. ఓకే, క్వశ్చన్ ఏంటి? Which of the above are parts of Gandhian principles, okay, that are reflected in the DPSPs? Gandhian principle అంటే లక్ష్మీకాంత్లో నేను చదువుకున్న దగ్గర రైట్ సైడ్ కింద ఉంటుంది, అంటే లెఫ్ట్ DPSPలో ఉంటుంది కదా, ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది Gandhian principles అనేవి. సెక్యూరింగ్ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది Gandhian ప్రిన్సిపలా? కాదు, అదే రైట్ సైడ్ లిబరల్ ఇంటెలెక్చువల్ అక్కడ ఉంటుంది అనుకుంటున్నాను తెలిసి. ఆర్గనైజింగ్ విలేజ్ పంచాయత్స్ అదంతే గాంధీ అన్నది, ఇక్కడ సెకండ్ దగ్గర ఉంటుంది. ఐఎమ్ సీయింగ్ ది ఇమేజ్ బికాజ్ నేను అక్కడ చదువుకున్నట్టు గుర్తు. దిస్ ఈజ్ ఇన్స్టింక్ట్. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, లైక్ బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇమేజినరీ, దట్స్ వై కాల్డ్ ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్. యూ విల్ నాట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ లైక్ 75-80% ఆఫ్ ది క్వశ్చన్స్ అలాగే చేయాలి. మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రమోటింగ్ కాటేజ్ ఇండస్ట్రీ, అది కూడా ఏంటొచ్చు దాని కింద ఉంటుంది అనుకుంటా. సెక్యూరింగ్ ఫర్ ఆల్ ది వర్కర్స్ రీజనబుల్ లీజర్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్, ఐ డోంట్ థింక్ సో, దట్ ఈస్ లిబరల్ ప్రిన్సిపల్స్ అనుకుంటా. తీసేయి. సో మనకేం తెలుసు? స్టేట్మెంట్ 1 తప్పు. 2 and 3 ఉందా ఎక్కడైనా?
బి అంతే. Yeah, also went with Bombay. నాలెడ్జ్. Yeah, knowledge. 6th ఈజ్ బాంబే, నాలెడ్జ్ అంతే. నాలెడ్జ్, ఇన్స్టింక్ట్, వాటర్ మేబీ. సి ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మీకు గుర్తు లేకపోతే అంత ఎక్కువ ఆలోచించొద్దు. మీకు చదవగానే ఒక ఫీలింగ్ వస్తుంది, అది ఉందా, అరే లేదు నేను ఇక్కడ చదవలేదు, నేను ఇక్కడ చదవలేదు, నాకు తెలిసి అక్కడ చదువుకుంటా, ఆ ఇమేజ్ దగ్గర చదవండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిందనైతే రైట్ సైడ్ కిందనైతే లేదు, లెఫ్ట్ సైడ్ అర్థమైంది కదా. సో ఐఎమ్ సేయింగ్ దట్స్ వై ఇన్స్టింక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ట్రస్ట్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ డూ వండర్. మీరు మిమ్మల్ని బ్రెయిన్ నమ్మకపోతే ఎవడు నమ్మడు మిమ్మల్ని. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబౌట్ గివెన్ కరెక్ట్? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూనియన్ టెరిటరీస్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ద రాజ్యసభ. అదే అలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీకి ఎవరు ఉన్నారు కదా, ఎవరు అది సంజయ్ ఎవరు ఉంటారు. సో డెఫినెట్లీ రాంగ్ అది. ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. It is within the purview of the Chief Election Commissioner to adjudicate the election disputes. It is within the purview of the Chief Election Commissioner to adjudicate the election disputes. మరి హైకోర్ట్స్ ఏం చేస్తాయి, సుప్రీం కోర్ట్స్ చూద్దాం. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉంది. ప్రెసిడెంట్ ఏమైపోయాడు? సో 3 తీసే, ఓన్లీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, ఇంకంతకంటే ఏం చెప్తాడు యూపీఎస్సీ తీసారని చెప్పడం కోసం. సో టూ ఒకటే ఉంది. ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ టు అడ్జుడికేట్ ది ఎలక్షన్ డిస్ప్యూట్స్. టు బీ ఫ్రాంక్, ఎలక్షన్ డిస్ప్యూట్స్ నా ప్రకారం నాకు గుర్తున్నది ఫస్ట్ ఇన్స్టెంట్ వచ్చింది మాత్రం సుప్రీం కోర్టు, హైకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సుప్రీం కోర్టు డైరెక్ట్లీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎమ్మెల్యేస్ ఇవన్నీ అయితే హైకోర్టు. సో దట్స్ ద రీజన్ వై ఐమ్ గోయింగ్. అందుకే చంద్రబాబు ఎలక్షన్ అయిపోయాక సుప్రీం కోర్టుకి వెళ్తాడు. ఓకే, నాకు తెలియదు. సో నన్నుకి వెళ్తున్నా జస్ట్ బికాస్ ప్యూర్ నాలెడ్జ్. సో నన్నకి యూజువల్లీ ఉండదు యూపీఎస్సీలో. నాకు తెలిసి ఈ పేపర్లో ఆర్డర్ ఉంటుండే. ఒకసారి వచ్చారు చూడు, మనం చెప్పాను చూసావా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నిన్న మొన్న నన్ను ఆల్ దేబో, ఒకసారి నువ్వు తర్వాత అనలైజ్ చేయ ఎన్ని ఉన్నాయని. అండ్ ఇన్ కేస్ ఆల్ దేబో ఉంటే అది చెక్ చేయ. మోస్ట్లీ సైన్స్ అండ్ టెక్ ఉంటుంది. ఇన్ కేస్ మిస్ అయితే అంతే, సైన్స్ అండ్ టెక్ ఉంటుంది. చాలా రేర్లీ వేరేదే ఉంటుంది. నాకు తెలిసి నీకు అర్థమైందా? లెస్ దెన్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్ తీసే, సైన్స్ అండ్ టెక్ కాకుండా మిగతావి నాకు తెలిసి 2 to 5 ఉంటాయి. అంటే జస్ట్ మనం చెప్తుంది ఎందుకంటే మనం చేస్తుందని డేటా అనలిటిక్స్. మరి ఎందుకు అంటే ఒక డెసిషన్ అలా వస్తుంది, యూపీఎస్ఎల్ జనరల్ వేస్తుంది. యూజువల్లీ ఏదో అంటే రెండు కరెక్ట్గా అంతా రాముడు మంచి బోల్డ్ అని చెప్పి 2 స్టేట్మెంట్లు ఇవ్వట్లా. యాక్చువల్లీ ఇంకా హింట్ ఇస్తుంది. పెట్టిన 4 ఆప్షన్స్లో ఒకటి నన్ను ఇస్తుంది, ఇంకోటి ఆల్ దేబో ఇస్తుంది. అంటే అతనే ఆల్రెడీ 2 తీసేస్తున్నాడు. మిగతా రెండిట్లోనే ఉన్నదిరా, నీ కళ్ళ ముందు 2 ఆప్షన్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే 2 ఇళ్ళు ఒకటి పెట్టి చూస్ చేసుకోండి. అదంటున్నా. సో ఇన్ కేసు నేను ఏమంటున్నానంటే తర్వాత ఇప్పుడు ఎన్ని టైం ఉంటే అది ఒకసారి అనలైజ్ చేయి. ఓకే, షూర్. అలాగైతే మనం ఇంకో ఉంది కదా మనం ఫస్ట్ చేసిన అది ప్లేలిస్ట్ అందులో పెడదాం. ఓకే, షూర్. నన్ను ఎందుకంటే అప్పుడు ఎందుకు ఆ వీడియో ఏం కలిగే చేయలేదు, నన్ను ఆల్ ద బోజ్ యూజువల్ ఉండదని చేసినప్పుడు డేటా పెడదాం. ఓకే, నెక్స్ట్ 8th, విత్ రిఫరెన్స్ టు ది కన్జ్యూమర్ రైట్స్. విత్ రిఫరెన్స్ టు ది ఆప్షన్స్ కవర్ చేయండి. ఫస్ట్ మీ బ్రెయిన్ అప్లికేషన్ చేయండి, నాది చూడండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ టు డెవలప్ ద మైండ్ సెట్. అంటే ఏ వర్డ్స్ స్ట్రెస్ చేయాలి, ఏ వర్డ్స్ అంటే ఆడుకుంటుంది, లైక్ యూ విల్ డెవలప్ ద మైండ్ సెట్. విత్ రిఫరెన్స్ టు కన్జ్యూమర్ రైట్స్. విత్ రిఫరెన్స్ టు కన్జ్యూమర్ రైట్స్ ఆఫ్ ప్రివిలేజెస్ విత్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ లా ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? కన్జ్యూమర్స్ ఆర్ ఎంపవర్డ్. కన్జ్యూమర్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ లా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? కన్జ్యూమర్స్ ఆర్ ఎంపవర్డ్ టు టేక్ శాంపుల్స్ ఫర్ ఫుడ్ టెస్టింగ్. దానికి ఏముంది? when a consumer files a complaint in any consumer forum, no fee is required to be paid. 10 రూపాయలు ఉంటుందేమో, నా డౌట్, చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ కన్జ్యూమర్, హిజ్ ఆర్ లీగల్ హెయిర్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద కన్జ్యూమర్ ఫోరం ఆన్ హిజ్ హెర్ బిహాఫ్. మరి గాడి చెప్పేది ఇంకోటి చేస్తాడు. సో 1 and 3 అయితే డెఫినెట్లీ ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. when a consumer files a complaint in any consumer forum, no fee is required to be paid, which is like, for me I'm feeling it is extreme. ఓకే, బట్ ఎథికల్గా ఆలోచిస్తే కరెక్ట్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ అలాగే ప్రతి ఒక్కటి పెట్టేస్తాడు. మేబీ ఆర్టీ ఎక్కువ తెలిసి 10 రూపాయలు కట్టాలనుకుంటా. ఓకే, అవునా? ఇప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోవాలని కూడా 10 రూపాయలు కట్టాను అనుకుంటా, నాకు తెలిసి. ఓకే, సో నాకు అనిపిస్తుంది నో ఫీ అనేది మరీ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఐ విల్ గో చూద్దాం 1 and 3. నేనైతే ఇన్ కేస్ 2023 స్టైల్ వస్తే నేను 3లో 2 పేర్స్కి వెళ్తాను. బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి ఐ విల్ గో ఫర్ 1 and 3. నువ్వు పెట్టు. ఐ వెంట్ విత్ బాంబే. బాంబేనా? యా. ఫస్ట్ కమెంట్ తీసు. అవును, నేను తీసిన ఇక్కడ రైట్ అని పెట్టిన నేను, మళ్ళీ ఇక్కడికి వచ్చేది తీసేసిన. అంటే ప్రజెన్స్ ఆఫ్ ఇక్కడ 1 and 3నే. ఇది డౌట్. సో నా ఆన్సర్ 1 and 3నే.
ఇక్కడ ఆన్సర్ ఇక్కడ చూడు సెకండ్ పెట్టు కరెక్ట్ లేదు. అదే ప్రజెన్స్ ఆఫ్ మైండ్. నేను ఫోకస్ రాసుకో. ఎయిత్ ఆన్సర్ ఇచ్చింది సియాడు. ఓకే సీనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఇందుకు 1 చదివా, 3 నాకు తెలుసు, 2 మనకు తెలుసు, జనరిక్గా ఉన్నాయి. వీ నెవర్ నో వన్ వుడ్ హ్యావ్ స్టడీ కన్స్యూమర్ రైట్స్. ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూర్చొని కన్స్యూమర్ యాక్ట్ తీసుకొని అరే ఎన్ని యాక్షన్ కూడా చదవడు. ఓకే నీకు కన్స్యూమర్ పైన ఏదో కోర్టు కేసు అయి ఉంటుంది, ఎన్నో న్యూస్ వచ్చి ఉంటాయి నీకు న్యూస్ పేపర్లో కూడా. మై పాయింట్ ఈజ్ ఓకే, నువ్వు చదవాలని పక్కన పెట్టు. నీకు కరెంట్ అఫైర్స్లో ఏదో మ్యాగజైన్ అరే నేను చదివాను చదవలేదురా నువ్వు అలా ఆలోచించుకునే బదులు సో స్టే ఫోకస్. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు చదవలేదు అనేది. ఇక్కడ చూడు, కన్స్యూమర్స్ ఆర్ ఎంపవర్డ్ టు టేక్ శాంపుల్స్ ఫర్ ఫుడ్ టెస్టింగ్. అరే ఎంపవర్డ్ అంటే చేస్తాడు రా. ఇప్పుడు నీ బిస్కెట్ ఉంది, నువ్వు టెస్ట్ చేసుకుని ఇంట్లో ఎవడొద్దన్నాడు. అర్థమైందా? సెకండ్ చూడు, వెన్ ఏ కన్స్యూమర్ ఫైల్స్ ఏ కంప్లైంట్ ఇన్ ఎనీ కన్స్యూమర్ ఫార్మ్ నో ఫీ ఈజ్ రిక్వైర్డ్. నీకు తెలుసా? తెలియదు. ఫీ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఎనీ ఉంది, ఇక్కడ నో ఫీ ఉంది, తేడా కొడుతుంది. ఆగు, చదివినప్పుడే తేడా కొడుతుంది. సో గో ఫర్ ది నెక్స్ట్ స్టేట్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ కన్స్యూమర్ హిజ్ ఆర్ హెర్ లీగల్ హెయిర్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద కన్స్యూమర్. చచ్చిపోయిన తర్వాత ఇంకెవడో కూడా చేయాలి కదా. అంతే. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ తయారు చేస్తే పాయిజన్ ఉంది, చచ్చిపోయాడు ఒకడు, మరి ఆడు చచ్చిపోయింది, ఆడైతే చేయలేడు. సో ఆ కంపెనీ అగేన్స్ట్ ఎవరు ఫాలో అంటే ఎవరు కూడా చేయొచ్చు. సో వెరీ జనరిక్, ఇట్స్ కామన్ సెన్స్. ఇంకెవరు చేస్తాడు అని. సో 1, 3 అయిపోయింది. 2 చూడు, ఎనీ కన్స్యూమర్ నో ఫీ. నీకు తెలుసా? తెలీదు. 3లో 2. ఇంకోటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అంతేగాని ఏమో అయ్యి ఉండొచ్చేమో అనుకుంటే ఏమో అంటే ఏమో అవుతుంది. అండ్ ఇంకోటి నాకు తెలిసింది, ఆర్టీఏ కూడా 10 రూపీస్ ఉంటుంది అనుకుని ఎప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ ఉన్నప్పుడు ఒక వేసాడు అనమాట ఆర్టీఏ. సో నాకు ఎందుకు 10 రూపీస్ వేసి చేయొచ్చు అని అనిపించినట్టు. అందుకని ఆ ఫీజు కూడా నాకు అంటే లైక్ ఆ కామన్ సెన్స్ కూడా చెప్తుంది నార్మల్గా. సో అన్ని విధాలుగా తెలియకపోయినా 3లో 2 ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ తీసే. సో ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్స్ ఓకే. ఇఫ్ ఇట్ ఈవెన్ లూజెస్ యూ విల్ నాట్ లూజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. Ninth question. Regarding the Lok Sabha speaker, consider the following statements. Lok Sabha speaker. He or she holds the office during the pleasure of president. President అయితే స్పీకర్ని చేయడే, అందుకు తీసేస్తున్నాను, ఎందుకు తేడా కొడుతుంది. He or she need not be member of house at the time of his or her election but has to become a member of the house within 6 months from the date of his or her election. ఈ మినిస్టర్ అయితే అనుకోవచ్చు, స్పీకర్ కూడానా? ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ హీ ఆర్ షీ ఇంటెన్స్ టు రిజైన్ ది లెటర్ హిజ్ రిజిగ్నేషన్ హెస్ టు అడ్రస్ టు డిప్యూటీ స్పీకర్. ఇది కరెక్టే, నాలెడ్జ్ అది. సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది నాకు ఎందుకు రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఓత్ కూడా ఏం చేయడు, స్పీకర్కి ఓత్ కూడా తెలిసి ఏం లేదనుకుంటా. Similarly, second statement, he or she need not be a member of house at the time of his election but has to become a member of the house within 6 months. నాకు ఎందుకు స్పీకర్కి ఏదైనా చదవకూడదు అనిపిస్తుంది. సో ఐ విల్ గో విత్ మై ప్యూర్ ఇన్స్టింక్ట్ దట్ నేను ఎక్కడ చదవలేదు. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ అండ్ ఓన్లీ 1 then ఓన్లీ 1కి వెళ్తా. మేబీ ఐఎమ్ ఫాలోయింగ్ మై ఇన్స్టింక్ట్. ఓకే, ఐఎమ్ ఇఫ్ ఇట్ లూజ్ ఆల్సో. కింద ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఇట్ ఈస్ 3 only. ఐ విల్ గో ఫర్ 3 only. సేమ్ 3 only. జస్ట్ ప్యూర్ నాలెడ్జ్ అండ్ లైక్ ఇన్స్టింక్ట్ వాట్ ఇట్ ఈస్. అండ్ ద ఆన్సర్ కూడా బిఏ, ఆప్షన్ అంటే అఫిషియల్ ఆన్సర్ కూడా బిఏ. Next, 10th question. Which of the following are included in the original jurisdiction of Supreme Court? A dispute between the government of India and one of more states. The original jurisdiction is a dispute regarding elections of either house of members of parliament or that of the legislature of state. That is High Court. High Court అది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీం కోర్టు. నాలెడ్జ్. ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. అది కూడా ఉండొచ్చు, అంతేగా. స్టేట్ అంటే యూటీ అంటే ఏదేదని. ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ద 2 బేసిక్ 2 యూనియన్లోనే ఉన్నాయి. సుప్రీం కోర్టు కాకపోతే ఇంకెవరు చేస్తారు. డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more states. 2 or more states ఆబ్వియస్లీ ఇంకా హైకోర్టు చేయలేదు. 2 హైకోర్టు కొట్టుకోలేవు, సుప్రీం కోర్టే. సో ఐ విల్ గో ఫర్ 1, 3, 4 3 స్టేట్మెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్. 10th ఓకే లేదు, ఇప్పుడు రెండింటి ఏదో ఒకటి తీసేయాలి. ఈ డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. మీకు డిస్ప్యూట్ అక్కడ ఏం లేదనుకుంటా, ఎందుకంటే యూనియన్ కింద వస్తుంది కాబట్టి. సో ఆ స్టేట్మెంట్ కొంచెం తేడా కొడుతుంది, తీసేస్తున్నాను. సో ఐ విల్ గో ఫర్ 1 and 4 ఫర్ షూర్. సో ఐ విల్ గో ఫర్ సి. నువ్వేం పెట్టు? 1 and 4 సి. 10th ఆన్సర్, అఫిషియల్ ఆన్సర్ కూడా సిఏ. ఇంకా చెప్పు ఏమన్నా డిస్ప్యూట్ ఏ అండ్ 1 and 3లో ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద 2 ఫార్మ్తో స్టార్ట్ అయినాయి. ఓకే, సో 1 and 3 టుగెదర్ ఉండాలి. 1 and 3లో ఏదో ఒకటి ఉండాలి. ఓకే, ఏమంటున్నా? ఓకే, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలంటున్నా. ఓకే,
అది కూడా ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ లైక్ ఇఫ్ ఇట్ ఆల్ యూ 3 కూడా ఉండొచ్చు. నేను కాదను చూడు, ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ ఆఫ్ క్వశ్చన్ ఐ విల్ లూజ్. ఓకే, ఎందుకంటే యూనియన్ డేటర్ నేను పెడతా థర్డ్ స్టేట్మెంట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ ఆప్షన్స్ ఈజీ ఉన్నాయి కాబట్టి ఇది 2024 కూడా ఈజీ చేస్తాడు మళ్ళీ. అంతే కదా, ఇట్స్ ఓకే. సి పాయింట్ ఈజ్ ఇఫ్ 2023 ఇఫ్ ఐ లూజ్ ఆల్సో విల్ నాట్ మైండ్ ఇట్, బికాస్ ఐ ఫాలోడ్ ది ప్రాసెస్. ఇంకా యూనియన్ డేటర్ ఏం లేదు, ఇట్స్ ఓకే. ఇంకా అర్థమైంది కదా, ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్ అంటుంది అది. అంతే, 10 క్వశ్చన్స్ అయిపోయి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. బాయ్. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, చెక్ ఇట్ అవుట్ ఉంది. అబౌట్లో ఉంది కదా, అంతే. డిస్క్రిప్షన్ చూడండి, లైక్ యూట్యూబ్ ఛానల్. బాయ్.